ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. కోమలి 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 తాను రాసిన లేఖ దగ్గర నుంచి ఆ అమ్మాయికి సంబంధించి తన రోజు వారి జీవితంలో ఎంత అమౌంట్ వచ్చినా కూడా అటు అఖిల్కే ఇస్తుంది అని కానీ, లేకపోతే ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి సంబంధించి ఎన్నో జరిగాయి అని మార్నింగ్ నుంచి ఆ వార్తలు నేను కూడా కవర్ చేస్తున్నాను. అందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది అనేది కొద్దిసేపు పక్కకు పెడితే ఏది ఎలా వస్తే అలా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు ఒక ఆడియో బయటకొచ్చింది. తన ఫ్రెండ్ మాట్లాడుతున్న ఆడియో. ఒకసారి మీరు ఆ ఆడియో వినండి. నేను అది బిట్స్ అండ్ పీసెస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తా. లేదు అసలు అది యూట్యూబర్ కాదు, అన్ని ఫేక్ న్యూసెస్ చెప్తున్నారు. యూట్యూబ్ అసలు అది యూట్యూబర్ లేదు, అది ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఇప్పుడు. అసలు కాదు, మైండ్ స్పేస్ లో జాబ్ చేస్తున్నాడు. అది 2 years నుంచి తెలుసు. కాదు, నాకు ఇంకోమలి పరిచయం అయినప్పటి నుంచి అఖిల్ తెలుసు. అప్పుడే చెప్పింది తను ఇలా ఇలా అని చెప్పి. ఆ పిల్ల ఏమో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మా ఇంటి పక్కనే ఉండేవాడు, అలా పరిచయము. అఖిల్ వాళ్ళ మమ్మీ కూడా నాకు బండి చూసుకునేది, హాస్టల్లో ఉన్నప్పుడు ఫుడ్ అది పెట్టేది, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేదాన్ని అని చెప్పింది. ఇంకోటి పిల్ల అఖిల్ కి మెసేజ్ చేసింది, వాళ్ళ అక్క చూసేసింది అని చెప్పి అఖిల్ అప్పుడు బ్లాక్ చేసేసాడు. ఇంకా తర్వాత నుంచి అఖిల్ వాళ్ళ అక్క చెప్పిందంట మాట్లాడకని చెప్పి. తర్వాత ఈ ఆడియో అప్రాక్సిమేట్లీ ఒక 5 minutes వరకు ఉంది. బట్ నేను మీకు కంప్లీట్గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం జరిగింది, అసలు కోమలికి అఖిల్కి ఏంటి అసలు సంబంధం. అయితే నిజానికి ఈ అఖిల్ రెడ్డి అనే వ్యక్తి మైండ్ స్పేస్లోని ఒక కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే అదే క్రమంలో తన డిఎమ్స్లోకి వెళ్ళాడు. ఇక్కడ వరకు స్టోరీ అంతా తెలుసు. అయితే ఈ అమ్మాయికి సంబంధించి ఈయన ఇన్ని రోజుల పాటు వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఏ సంభాషణ కూడా ఆ అమ్మాయి ఎప్పుడూ కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ కూడా తను ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళేది. కానీ ఈయన ప్రతిసారి తనని నువ్వు అసలు నా దగ్గరికి రాకు అని కానీ వెలివేసేవాడు. అదే కాకుండా తన ఫ్యామిలీలో ఇక ఆయన అఖిల్ రెడ్డి అవ్వడంతో ఆయనకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ అనేది కొంచెం క్యాస్ట్ పక్కటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ విషయం తెలిసినట్టే కొంచెం గొడవలు అయ్యాయి. ఇక దాని తర్వాత వీళ్ళిద్దరికి మాటలు లేవు. అయితే ఈ అమ్మాయి ఒక ఒక షీట్లో, ఒక పెద్ద బుక్లో ఆ బుక్స్ అన్నీ కూడా బయటకు తీస్తే ఆ బుక్స్లో డే 1, డే 2, డే 3, డే 10, డే 30 ఐఎమ్ మిస్సింగ్ యూ సో మచ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్లీజ్ నా దగ్గరికి రా అంటూ చెప్పుకొస్తుంది. అదే కాకుండా ఆ అమ్మాయికి సంబంధించి తన ఫ్రెండ్ వాయిస్ రికార్డ్ ఇందాక మీద ఆయన ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి కోమలి అనే అమ్మాయి తనకి నెలలో కొన్ని లక్షలలో అమౌంట్ వచ్చేది, లేకపోతే వేలల్లో అమౌంట్ వచ్చేది అనుకుందాం. పోనీ 10,000 వచ్చినా కూడా ఈ అమ్మాయి దగ్గర నుంచి ఆ 10,000లలో ఈయన ఎంతో కొంత తీసుకునేవాడు. ఆ తీసుకున్న దానికి సంబంధించి కూడా ఈ అమ్మాయి అందరి మధ్యలో చెప్తుంది. అఖిల్ మాట్లాడుతున్నాడు. ఇదంతా అఖిల్ వాళ్ళ అక్క వాళ్ళకి చెప్తే కూడా తెలియదు, అఖిల్ ఎవరో తెలియదని చెప్తాను. లేదు నేను ఎప్పుడు చూడలేదు అబ్బాయి పక్కన అని చెప్తాను. అన్ని ఫేక్ న్యూసెస్ వచ్చేస్తున్నాయి. ఆ పిల్ల ఏదో లెక్క ఇష్టం ఉంది కాబట్టి వచ్చాడు, దాన్ని వాడు ఆ రోజు రాకుంటే ఆ పిల్ల ఏదో మాకు దక్కేది, వాడే ఏదో చేస్తాడు. సో ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఆడియో బయటకు వచ్చిందో దానికి సంబంధించి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆయన అసలు ఇంటికి రాకపోయి ఉంటే, ఆ అమ్మాయితో కలవకపోయి ఉంటే ఈరోజు ఆ అమ్మాయి బ్రతికుండేది, ఈరోజు ఆ అమ్మాయి అందరిలో మధ్యలో ఉండేది అంటున్నారు. అయితే తన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎప్పుడూ కూడా కోమలికి సంబంధించి వాళ్ళ ఇంటి దగ్గరే, అంటే పక్కింట్లోనే ఉంటుందా, అయితే ఒక 3-4 days నుంచి అసలు ఎవరితోని కాంటాక్ట్ అవ్వడం లేదు, డోర్లు మూసేసుకొని తనంతటా తానే ఉంది. సూసైడ్ చేసుకునే ముందు రోజులో తల్లి ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు అసలు బాగాలేదు, అంత నువ్వు మాట్లాడకు అని చెప్పేసి తల్లి ఫోన్ కూడా కట్ చేసి, ఇక తల్లి పిల్లల కోసం ఇంత కష్టపడుతుంటే అదే కాకుండా ఆయన తనకు తమ్ముడు కూడా ఉన్నాడు, తను ఎంతో కొంత ఫ్యామిలీకి సపోర్ట్ కూడా ఇస్తుందని కూడా తెలుస్తుంది. మరి అంత మంచిగా ఉన్న అమ్మాయి లైఫ్ని ఈ అబ్బాయి నాశనం చేశాడు. అయితే ఫ్రెండ్స్ చెప్తున్న మాట పరంగా చూసుకుంటే మాత్రం అబ్బాయి వలన తన లైఫ్ అంతా నాశనం అయిపోయింది. అయితే ఒకానొక సందర్భంలో ఈయనకి తను 2 లక్షల వరకు అమౌంట్ కూడా ఇచ్చారు. మరి నిజంగా ఇవన్నీ ఫేక్ న్యూస్లు అయితే ప్రతిసారి తన ప్రమోషన్కి కానీ, లేకుంటే తను ఏదైనా ఈవెంట్ చేసినప్పుడు వచ్చిన మనీ కానీ ఏదైనా కూడా తినకు అందులో కొంత గొప్ప ఇచ్చేదంట. మనం అన్నీ నువ్వు తీసుకోకపోతే బయటకి ఎందుకు వచ్చి మాట్లాడట్లేవు అనేది ఇప్పుడు అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకోటి వీడు ఆన్సర్స్ కావాలి, ఆన్సర్స్ మొత్తం మీరు ఏదైనా చేసి రప్పించాలి. ఇంకొకటి అఖిల్ కూడా ఏంటి అంటే ఆ పిల్ల బలవంతం చేస్తేనే నేను వెళ్ళాను. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా ఇటు అఖిల్ వైపు మళ్ళిందనమాట. అఖిల్ ఎలాంటి వ్యక్తి, అసలు ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి, ఇది అన్నిటికీ సంబంధించి కంప్లీట్గా వినిపిస్తున్న వార్తలు ఇవి. అయితే అఖిల్ అనే వ్యక్తి ఎవరైతే రిలేషన్ ఉన్నాడు, ఆమెది బెంగళూరు దివ్య అని చెప్పి ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు.
అమ్మాయితో రిలేషన్ లో ఉండంగానే కోమలితో మాట్లాడాడు. కోమలికి లాస్ట్ 7 months బ్యాక్ తెలిసింది. అప్పుడు ఆ పిల్ల సూసైడ్ చేసుకున్నారు. అది నేను మార్నింగ్ నుంచి ఆ అమ్మాయి ఒక 6 months బ్యాక్ సూసైడ్ చేసుకుంది అని చెప్పాను. అయితే అది చాలా మట్టుకి నేను అరే అప్పుడు చేసుకుంది కదా, అప్పుడు ఏం ఇష్యూ అయ్యి ఉంటుంది అనుకున్నా. ఎట్టకేలకు దానికి సంబంధించి ఒక నిజం బయటకు వచ్చింది. ఈ అబ్బాయి ఇంకో దివ్య అనే అమ్మాయితో ఆల్రెడీ రిలేషన్లో ఉండి కోమలి దగ్గరకు వచ్చి కోమలితోని మాట్లాడే ప్రయత్నం చేస్తూ కోమలిని ట్రాప్ చేశాడు. కాబట్టి కోమలి అరే నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నన్ను నువ్వు మోసం చేశావు అనే ఏకైక రీజన్తోని ఆ అమ్మాయికి సంబంధించి ఈయనతోని దూరం ఉండాలి అని చెప్పి ఆ అమ్మాయి ఆయన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయింది. అయితే అప్పుడు ప్రాణాపాయస్థితి నుంచి ఆ అమ్మాయి బయటపడింది కాబట్టి ఈరోజు బతికుంది. కానీ ఈ రోజు చూసుకుంటే ఎగ్జాక్ట్ 6 months తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ ఈయన ఇప్పుడు ఏం చేశాడు అంటే ఒకానొక సందర్భంగా అక్రమ సంబంధం మెయింటైన్ చేశాడు. అంటే ఈయనకు ఆల్రెడీ ఒక అమ్మాయితో అఫేర్ ఉన్నప్పుడు ఆ అమ్మాయితో అఫేర్ ఉండగా నువ్వు కోమలి దగ్గరికి ఎందుకు వచ్చినావు అనే దానికి సంబంధించి ఇప్పుడు కంప్లీట్గా దివ్య అనే అమ్మాయితో మార్నింగ్ టు ఈవినింగ్ మాట్లాడేవాట. ఆ మాట్లాడుతున్న విషయం తెలిసింది కాబట్టే ఆమెకి తెలియడంతో కోమలి కోసం అని చెప్పేసి నేను నీతోనే ఉంటా అనుకుంటూ మాట్లాడేవాట. మరి నీకు ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయి దగ్గరికి ఎందుకు వచ్చినావు? సిగ్గులేదా? కొంచెమన్నా మానవత్వం లేదా మీకు? ఎందుకు అట్లా అంటే ఈ మధ్యకాలంలో మీకు ట్రెండ్ అయిపోయిందా? ఒక అమ్మాయి ఉండగా ఇంకొక అమ్మాయిని చూసుకుంటే అది పాష్ అనుకుంటున్నారా? ఏంటని అర్థం అవట్లేదు. సో ఓవరాల్గా ఇంకో విషయం, ఆ అమ్మాయి చనిపోయే ముందు రాసిన లేఖ ఏదైతే ఉందో నిజంగా నాకు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఫస్ట్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాను, కానీ ఈ అమ్మాయి రాసిన విధానం చూస్తే మాత్రం తనకి సైకలాజికల్గా లేదా ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా. నో, ఎప్పుడైనా ఒక మనిషికి తట్టుకోలేనంత బాధ వస్తే మాటలే రావు. నా రాయడం పక్కకు పెట్ట, నోట్లో నుంచి మాటలు రావు. అలాంటిది ఆ అమ్మాయి అంతనే రాసింది. సో ఐఎమ్ స్కేర్డ్ టు మూవ్ ఆన్ బికాస్ వాట్ ఇఫ్ హీ కమ్స్ బ్యాక్? ఐ నో ఐ షుడ్ లెట్ గో. ఐ నో హీస్ నాట్ మైన్. I know he's not even trying to stay. But a small part of my life still waits, still hopes, still imagines him choosing me and one or the other day. దీని తర్వాత ఇంకొంచెం చెప్తా. నేను ఆయన నుంచి దూరం అవ్వడానికి భయపడుతున్నాను. నాకు వెళ్ళాలని లేదు, కానీ నేను వెళ్ళాలి. ఎందుకంటే ఆయన నా వాడు కాదని నాకు తెలుసు. తెలిసిన తర్వాత నేను ఉండడం కరెక్ట్, కానీ ఏదో ఒక రోజు నా దగ్గరకు వస్తాడు, నా దగ్గర నాతో ఉంటాడు అనే నమ్మకం అనే భరోసా నాకు ఉంది అని నేను దానికోసం వెయిట్ చేస్తాను అని చెప్తుంది. కానీ అండ్ దట్స్ వై ఐఎమ్ మూవింగ్ ఆన్. ఇట్ ఫీల్స్ ఇంపాసిబుల్ బికాస్ వాట్ ఇఫ్ ద మూమెంట్ ఐ ఫైనలీ వాక్ అవే హీ టర్న్స్ అరౌండ్ అండ్ లుక్ ఫర్ మీ. అంటే ఈ అమ్మాయి ఏమంటుందంటే ఇప్పుడు నేను మూవ్ ఆన్ అయిపోతాను, కానీ జస్ట్ ఇమాజిన్ నేను మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి నా దగ్గరకు వస్తాడేమో, వస్తే అప్పుడేంటి అంటే ఈ అమ్మాయి ఎంత బాధతో రాసింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ ఈ అఖిల్ రెడ్డియే కంప్లీట్గా అంటే దీంట్లో కర్త కర్మ క్రియ మొత్తం ఎందుకంటే ఒక మనిషి ఒక అమ్మాయికి సంబంధించిన మనోభావాలతోని ఆడుకోవడమే కాకుండా ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడమే కాకుండా ఆ అమ్మాయికి మానసికంగా చాలా మెంటల్ ప్రెషర్ తీసుకురావడం వల్లనే ఆ అమ్మాయి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. అంటే ఒక అమ్మాయి ఏదైనా జీర్ణించుకుంటుంది, కానీ తనకి సంబంధించిన వ్యక్తి ఇంకొకరితో ఉన్నారన్నా ఇంకొకరితో వెళ్తున్నారన్నా ఇంకొక అమ్మాయిని చూసి జీర్ణించుకోలేదు. అందుకోసమని చెప్పేసి అంటూ ఉంటారు అమ్మాయి ఎవరైనా సరే, అది ఆడదైతే చాలు, తన మొగుడు కానీ తన లవర్ కానీ ఎవరైనా చూస్తూ తట్టుకోలేదు. మరి ఈ అమ్మాయి ఎలా తట్టుకుంటుంది అనుకుంటున్నారు? ఈయనకి సంబంధించి అఫేర్లు ఉన్నాయి, ఈ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుంటాడు, ఇప్పుడు మళ్ళీ పరారి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇక వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుతున్న మాటలకు సంబంధించి కంప్లీట్గా చూసుకుంటే ఓవరాల్గా ఈ అమ్మాయిది ఎక్కడా కూడా తప్పు లేదు, ఉండదు కూడా. ఎందుకంటే తన ఫ్యామిలీకి సపోర్ట్ చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఒక వేస్ట్ ఫెల్లోని నమ్మి మోసపోయింది కాబట్టి ఈరోజు ప్రాణాలు లేకుండా. అది డిప్రెషన్ యాంగ్జైటీ మాత్రమే. ఓవరాల్గా ఈ అమ్మాయికి సంబంధించి ఇలా జరగడం ఇంకెవరికి జరగకూడదు. అండ్ జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం మన ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవాలి. సో షేర్ చేసుకోవడానికి ఒక మనిషి ఖచ్చితంగా ఉండాలి. అదే కాకుండా నేను ప్రమోట్ చేస్తున్నా అనే ఉద్దేశం కాదు, బట్ మనం టీవీలో మీ ప్రాబ్లమ్స్ వినడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పేసి మనోజ్, అదేవిధంగా రెబిక అండ్ నేను ముగ్గురం కూడా రెడీగా ఉన్నాం. మీకు సమస్య ఉంటే వచ్చి మాట్లాడితే మనిషితో మాట్లాడితే బాధపోతుంది. సో ఖచ్చితంగా మాట్లాడండి. కోమలిలాగా ప్రాణాలు తీసుకొని అంత పెద్ద పెద్ద స్టెప్స్ అయితే జీవితంలో తీసుకోకండి. సో ఇది ప్రజెంట్ కోమలి దగ్గర నుంచి వస్తున్న మాటలు. అంటే ఇదంతా కూడా ఒక ట్రాప్గానే కనిపిస్తుంది. అన్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే
ఈయన తనకి డిఎం చేయడము, తనకి సంబంధించి మనీ తీసుకోవడం, ఒక మంచి ట్రాప్లో కొనసాగుతున్నాడు వాడు. అదేవిధంగా తన ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఎవరితో అమ్మాయి వీళ్ళందరూ మంచిగా విచ్చలు తిరగడానికి మాత్రమే అది జరుగుతుందని తెలుస్తుంది. ఎట్టకేలకు ఈ అబ్బాయి దొరికితే మాత్రం ఖచ్చితంగా చాలా దారుణంగా హింసిస్తారు. సో మీరేమనుకుంటున్నారు? కోమలికి న్యాయం జరగాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలి. సో మీరేమని ఖచ్చితంగా కమెంట్ చేయండి. స్టే ట్యూన్డ్ మనం టీవీ.